వరంగల్ నగరంలో యువ తెలంగాణ మహిళా యూనియన్ అధ్యక్షురాలు ఆటో డ్రైవర్ స్నేహ ఆటో నడుపుతూ కుటుంబ భారాన్ని మోస్తోంది. ఆమెకు 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ ఏమాత్రం భయపడకుండా రాత్రింబవళ్లు ఆటో నడుపుతూ తన 3 పిల్లలను చదివిస్తూ ఇంటి అద్దెను చెల్లిస్తూ సంతోషంగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొద్ది రోజులకి మొదటి సంతకం మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టి ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత సౌకర్యాన్ని కల్పించారు. దీంతో ఆటో డ్రైవర్లకు కష్టాలు మొదలయ్యాయని యువ తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ మహిళా అధ్యక్షురాలు ఆటో డ్రైవర్ స్నేహ తెలిపారు. అంతేకాకుండా ఆటో డ్రైవర్ కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని యువ తెలంగాణ ఆటో యూనియన్ అధ్యక్షురాలు స్నేహ మీడియా సమక్షంలో ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలనలో ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డున పడ్డాయన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడంతో ఆటో డ్రైవర్ల కుటుంబ పోషణ పెద్ద సమస్యగా మారిందన్నారు. అంతేకాకుండా ఆర్థికంగా అప్పుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ పక్కన కుటుంబాన్ని పోషించుకోలేక, మరో పక్కన ఇంటి అద్దెలు కట్టుకోలేక, పిల్లల చదువులకు ఫీజులు కట్టుకోలేని పరిస్థితి ఎదుర్కొంటున్నామని వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. సరే అందరు లోపడతారా? ఓకే. ఓకే, వ్యతిరేకంగా మాట్లాడతాను. మీరు ఒకసారి పోయి కలవండి, కలిస్తే సాయం చేస్తాడు. ఇప్పుడు పోలేదు, మీరు వెళ్ళండి, వెళ్ళి ఇట్లా. జాన్పాక, నా పేరు స్నేహ. నేను ఆటో యూనియన్ లీడర్ని. నాకు లీడర్ పోస్ట్ ఇచ్చిర్రు. నాకు వచ్చేసి నాకు 3 పిల్లలు. నేను ఈ ఆటో దొరికితేనే నడుపుకుంటేనే బతికేదాన్ని. నెలకు వచ్చేసి 6,000 కిరాయి కట్టుకోవాలి. పిల్లల చదువులకి ఫీజులు కట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఈ ఫ్రీ బస్సులు వచ్చిన కానీ ఇంకా ఇబ్బంది అవుతుంది. నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు. కాకుంటే నాకు ఈ గవర్నమెంట్ కొంచెమన్నా సాయం చేస్తే మా పిల్లలకి నేను బతకాలనుకుంటున్నా. డబల్ బెడ్రూమ్ పెట్టుకున్నా కానీ రాలేదు. మాకు ఇల్లు ప్లేస్ లేదు, ఏం లేదు. ఇల్లు కిరాయిలలో ఉండి బతుకుంటూ ఈ ఆటో నడుపుకుంటా నేను ఉంటానా. కాకుంటే కిరాయిలు అయితే లేవు. ఫ్రీ బస్సులు ఎక్కుతున్నారు. కిరాయిలు కాకపోతే అప్పులు ఎక్కువై టెన్షన్లకి ఏం చేయాలో అర్థమవుతలేదు. పిల్లల ఫీజులు కూడా కట్టలేకపోతున్నా. ఇప్పుడు 2 నెలల ఫీజులు కట్టలేకపోతున్నా. పిల్లలు కూడా ఇంట్లో ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి ఈ గవర్నమెంట్ కొంచెం మాకు కొంచెమైనా సహాయం చేయాలని నేను కోరుకుంటున్నా. దయచేసి నా బాధను అర్థం చేసుకోండి ప్లీజ్. నేను మరీ కోరుకుంటున్నా. ఈ గవర్నమెంట్ని ఏదన్నా సహాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దయచేసి నా బాధను అర్థం చేసుకోండి. మాది వచ్చేసి జాన్పాక. నా పేరు స్నేహ. మా పిల్లలు 3, ఒక పాప, 2 బాబులు. పాప ఏమో వచ్చేసి డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఇంకో బాబు డిగ్రీ సెకండ్ ఇయర్, ఇంకో బాబు 9th క్లాస్ చదువుతాడు. మేము కిరాయి ఇళ్ళల్లో ఉంటున్నాము. కిరాయి ఇళ్ళల్లో ఉండి బతుకుతున్నాము. కాకుండా మాకు వెనుక ముందు ఏం సపోర్ట్ లేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన కాడ నుండి చాలా ఇబ్బంది అవుతుంది. ఆటో తోలుకుంటూ బతుకుతున్నా. బట్టల షాప్ పోదామన్నా కానీ పోతే వాళ్ళు ఎన్ని రోజులు పోతారో అన్ని రోజులే కట్టిస్తారు. అంతకు మించి ఎక్కువ జీతం ఇవ్వట్లేదు. బయట పనులకు పోదామన్నా ఏం దొరకట్లేదు. ఏం పని చేద్దామన్నా కానీ ఏదో ఒక మాట అనడము. వాళ్ళ కిందికి పోయి మనం ఏదో లొంగిపోయి మనం ఏదో పని చేసినాము మాట్లాడుతున్నామని చెప్పేసి వాళ్ళ అవసరాలకి ఏదో అడిగితే మనం కోపం వచ్చి నేను మానేసినాను. వచ్చేసి ఆటో కొనుక్కొని ఈ ఆటో ఫైనాన్స్లోనే తీసుకున్నా. ఈ ఆటోకి నెలకు 6,000 ఫైనాన్స్ కట్టాలి.
ఇల్లు కిరాయి 6,000 కట్టాలి, పిల్లల ఫీజులు కట్టాలి. 2 నెలల నుండి పిల్లలకి ఫీజులు కట్టలేకపోతున్నా. చాలా ఇబ్బంది అవుతుంది. ఫ్రీ బస్సులు వచ్చిన కానుండి ఎవ్వరు ఎక్కట్లేరు. తిరిగి డీజిల్ అంతా వేస్ట్ అవుతుంది, కానీ ఎవరు ఎక్కువ ఎక్కట్లేదు. 400-500 కంటే ఎక్కువ అవుతలేవు డబ్బులు. దయచేసి గవర్నమెంట్ మాకేమన్నా సాయం చేయగలరని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.